ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 పోటీ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీలు, కాపీయింగ్, వ్యవస్థీకృత మోసాలను పూర్తి స్థాయిలో అరికడుతుందని అంటున్నారు. 2024లో తీసుకొచ్చిన చట్టానికి ఈ కొత్త సవరణలు చేశారు. ఎందుకంటే ఈ బిల్లు పరీక్ష నిర్వహణ సమయంలో జరిగే పలు రకాల నేరాలకు శిక్షలు, విచారణ వేగవంతం చేయడం, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో మొత్తం పబ్లిక్ సర్వీస్ పరీక్షలను నిర్వహణను పగడ్బందీగా బలోపేతం చేస్తుంది. ఈ ఏడాదిలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. 2024లో పబ్లిక్ పరీక్షల చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. పరీక్షల నిర్వహణలో మోసాలు, క్వశ్చన్ పేపర్ లీక్, ఇతర అక్రమాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఇలాంటి నేరాలు జరిగినప్పుడు నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం ఈ చట్టాల్లో డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. దర్యాప్తు, విచారణ లాంటి అంశాలపై స్పష్టత కరువైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్ట సవరణ బిల్లు 2026తో ఈ మధ్యకాలంలో జరుగుతున్న హైటెక్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజ్ లాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించారు. గతంలోలా ఏళ్ల తరబడి ఇన్వెస్టిగేషన్ జరగడం కాకుండా చాలా వేగంగా దర్యాప్తు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరిపేలా చూస్తుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ప్రాసిక్యూషన్, శిక్షలు ఖరారు, స్పెషల్ అపీళ్ల మెకానిజాన్ని కలిగి ఉంటుంది. ప్రధానంగా ఈ యాక్ట్ ద్వారా అక్రమాలను నిరోధించడంతో పాటు అలాంటి ప్రయత్నాలు చేయాలన్నా కఠిన శిక్షలను అమలు చేస్తుంది. ఇది నేరస్తుల్లో భయాన్ని పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2024 చట్టంలో నేరం చేసిన వ్యక్తికి 3 నుంచి 5 ఏళ్లు జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా ఉండేది. కానీ కొత్త చట్ట సవరణ బిల్లుతో దీని పరిధిని పెంచారు. నేరం రుజువైతే నేరస్తులకు 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇది నిందితులు, వారికి సహకరించిన ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు అందరిపై చర్యలు తీసుకునేలా ఉంటుంది. అలాంటి నేరానికి సహకరించినందుకు ఆయా సంస్థలు, ఏజెన్సీలు, కాంట్రాక్టర్లకు ₹1 నుంచి 5 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టాన్ని సవరించారు. విద్యార్థులు కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే శిక్షలను 4 నుంచి 8 ఏళ్ల పాటు డీబార్ చేసేలా రెట్టింపు చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులకు 3 నుంచి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. నిందితులు దోషులుగా తేలితే ₹1 నుంచి 5 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాదు అక్రమాలు చేసిన సంస్థ, వ్యక్తుల నుంచే జరిమానా విధించి ఆ మొత్తంతో మళ్లీ తిరిగి ఎగ్జామ్ను నిర్వహించే వెసులుబాటును కల్పించారు. ఈ నేరాల దర్యాప్తునకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తారు. 2024 చట్టంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు కేసును దర్యాప్తు చేస్తాయి. ఇప్పుడు అది ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చూస్తుంది. ప్రత్యేకమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా, ఒక కాల పరిమితితో కూడిన విచారణ జరిగేలా ఈ కొత్త చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. ఇందులో 12A సెక్షన్ కేవలం 2 నెలల్లో వేగవంతంగా దర్యాప్తు జరపాలని సూచిస్తోంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చొరవతో ప్రత్యేక టాస్క్ ఫోర్సులను నియమించాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడ పరీక్షలకు సంబంధించిన నేరం జరిగినా భారతీయ న్యాయ సంహిత 2023ను అనుసరించి శిక్షలు ఖరారు చేస్తుంది. విచారణ కూడా కేసు నమోదైన దగ్గర నుంచి ఛార్జ్షీట్ దాఖలు చేసేలా రోజువారీ పద్ధతిలో 3 నెలల్లో ట్రయల్ పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ఈ చట్ట సవరణ బిల్లులో 12B సెక్షన్ నిందితులు తీర్పులపై అపీల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. వీటిని హైకోర్టు డివిజన్ బెంచ్ 3 నెలల్లో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలా చాలా కఠినమైన చర్యలకు ప్రస్తుతం రూపొందించిన బిల్లు వీలు కల్పిస్తుంది.